ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక వార్ కాదు, ఒక సెన్సేషన్. ఎయిర్ స్ట్రైక్స్ నుండి ఐపీఎల్ సస్పెన్షన్, కరాచీ పోర్ట్ మిస్ఇన్ఫర్మేషన్, ఇంకా సీజ్ ఫైర్ బ్రేక్ అయిన సిచ్యువేషన్, ఈ వార్ ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ మన సోల్జర్ మురళీ నాయక్ గారు కూడా చనిపోయారు. నాకైతే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో నేను చెప్తా. ఆపరేషన్ సింధు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇదంతా మే 6 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇండియా ఆపరేషన్ సింధూర్ అని లాంచ్ చేశారు. పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్ జెట్స్ అండ్ స్కాల్ప్ మిసైల్స్ యూస్ చేసి 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేసింది. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ అటాక్ కాదు, ఇండియా సేఫ్టీ కోసం చేసిన యాక్షన్. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. కరాచీ పోర్ట్ ని లేపేశారని చాలా వైరల్ అయింది. కానీ ట్రస్ట్ మీ, అది ఫేక్. ఇండియన్ అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇది ఫేక్ అని ప్రూవ్ చేశారు. సాటిలైట్ ఇమేజెస్ చూసుకుంటే అన్ని క్లియర్ గానే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ చాలా వైరల్ అయింది. మిస్ఇన్ఫర్మేషన్ కి జాగ్రత్త ఉండండి, ఫేక్ పోస్ట్ స్ప్రెడ్ చేయకండి. ఈ సిచ్యువేషన్ ప్రతి దాని మీద ఇంపాక్ట్ పడింది. ఇంతలో జరుగుతున్న పంజాబ్ వర్సెస్ ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆపేశారు. ఐపీఎల్ 2025 సస్పెండెడ్ అని అంటిల్ ఫర్దర్ నోటీస్ అని బీసీసీఐ కూడా అనౌన్స్ చేసింది. ప్లేయర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం మ్యాచెస్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైయింగ్ స్కెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ చేసి సేఫ్టీని ప్రయారిటీగా తీసుకున్నారు. మే 9 కి ఇంటర్నేషనల్ కంటెస్ట్, అదే మన ట్రంప్ మామ మధ్యలో మాట్లాడి సీజ్ ఫైర్ ని డిక్లేర్ చేశారు. ఇండియన్ పాకిస్తాన్ కమాండర్స్ కూడా అగ్రీ అయ్యారు. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. పీస్ కోసం ఇది ఒక పాజిటివ్ స్టెప్ అని అందరూ అనుకున్నారు. సీజ్ ఫైర్ తో కొంచెం హోప్ క్రియేట్ అయింది. సిచ్యువేషన్ కామ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ మే 10 రోజు ఈ పాకిస్తాన్ వాడు సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసిండు. జమ్మూలో హెవీ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. సివిలియన్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ అయింది. ఇండియన్ ఆర్మీ కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సీజ్ ఫైర్ ని రెస్పెక్ట్ చేయకుండా మళ్ళీ వార్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదు. జరుగుతున్న వార్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క సోల్జర్ లైఫ్ డేంజర్ లో ఉంటుంది. మురళీ నాయక్ అని మన తెలుగు వాడు వార్ లో చనిపోయాడు. వార్ లో ఫైట్ చేస్తూ తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. మురళీ నాయక్ గారి లాగా ఎంతో మంది సోల్జర్స్ కి మనం సెల్యూట్ చేయాలి. సోల్జర్స్ కి గ్రాటిట్యూడ్ కూడా చూపించాలి. మన దేశం కోసం ఫైట్ చేసే ప్రతి ఒక్క సోల్జర్ కి మనం సపోర్ట్ చేద్దాం. సీజ్ ఫైర్ బ్రేక్ అయ్యాక జమ్మూలో ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. మిలిటరీ ఫోర్సెస్ బౌండరీలో స్ట్రాంగ్ ఉండాలని సివిలియన్స్ ని సేఫ్ ప్లేసెస్ లో షిఫ్ట్ చేశారు. ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేయడం అండ్ బార్డర్స్ ని క్లోజ్ చేశారు. ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి ప్రెజర్ రావడం స్టార్ట్ అయింది. వార్ ఆపేయండి, పీస్ కోసం రిక్వెస్ట్ చేశారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో మనందరికీ తెలుసు. ఫేక్ న్యూస్ ని నమ్మకండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయకండి. జెన్యూన్ అప్డేట్స్ కోసం అఫీషియల్ పేజెస్ ని మాత్రమే ఫాలో అవ్వండి. అలర్ట్ గా ఉండండి, ట్రూ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయండి. జై హింద్.